చికెన్ కర్రీ అండి. ఇది ఫారం చికెను. దీంట్లో పసుపు పెరుగు వేసి కడగాలండి. ఇక్కడ అయితే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి చూడండి. ఇందులో మనం దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాము. అల్లం పేస్ట్ కిచిడికి వీడియో చేస్తుంటే మధ్యలో ఆగిపోయిందండి. ఇదేమో కిచిడి అండి. రైస్ అయితే మరుగుతుంది. ఇంకోండి బియ్యం కడిగి పెట్టాను. ఇవి ఇందులో వేసేయాలి. ఇక్కడేమో చికెన్ కర్రీ అండి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా మంచి స్మెల్ వస్తుంది. మసాలా కూడా బాగుంటుంది. సిమ్లో పెట్టుకుందాం. కిచిడికి రైస్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాం. విజిల్ అయితే పెట్టేసుకున్నా. ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయండి చికెన్ కర్రీకి. బియ్యం కడిగిన రైస్ ఉంది కదండి, పెసరపప్పు బియ్యము కడిగిన రైసు. ఈ రైస్ అయితే ఈ వాటర్ అయితే పడేయకూడదండి. చికెన్ కడుక్కున్నప్పుడు దీంతో కడుక్కుంటే అసలు నీ స్మెల్ కానీ ఏమీ రాదండి. అసలు ఇంకేమీ వాడవసరం లేదు. ఇదిగోండి చికెన్ని ఇలా వేసుకొని మంచిగా ఈ పెరుగంతా ఈ చికెన్కి పట్టుకునేలాగా. దీంట్లో అయితే కోడిగుడ్డు ఒకటి వచ్చింది, అన్ని పక్కన పెట్టేసుకున్నాం. మంచిగా ఇలాగా ఇలా అయితే శుభ్రంగా చేసేసుకోవాలండి. ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు చికెన్ కడుక్కోవాలి కదండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ వాటర్ ఉంది కదండి, బియ్యము పెసరపప్పు ఈ వాటర్ పోసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి. అప్పుడు మంచినీళ్ళతో ఒక 2 సార్లు కడుక్కోవాలి. 2-3 సార్లన్నా కడిగేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు కడుక్కుంటే మంచిది. ఇదిగోండి ఇలాగా నేను 4-5 సార్లు చికెన్ ఇలా కడిగేసుకున్నానండి శుభ్రంగా. ఈ చికెన్ దీంట్లో వేసేద్దాం. ఇవ్వండి చికెన్ అయితే నేను వేసేసుకున్నా. సారీలో బాగా కలిపేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలా. ఇంకోండి నేను పసుపు అల్లం పేస్ట్ వేసి చికెన్ అయితే మగ్గ పెట్టేసుకుంటున్నానండి. కిచిడి అయితే విజిల్ అయితే వచ్చేస్తుందండి. ఒక విజిల్ అయితే పండు టీవీ
సౌండ్ తగ్గించు, ఇక్కడికి వచ్చేస్తుంది సౌండ్. ఇదిగోండి, దీనికి బాగా పట్టించాలి కూరకి. ఇప్పుడు దీంట్లో పసుపు వేస్తాం కదండి, కారం. ఇవ్వండి, కారం వేసుకుని బాగా కలుపుకున్నాక మసాలా వాటర్ ఉంటాయి కదండి, అవి కొంచెం వేసుకొని, కారం అయితే వేసుకున్నాను కదండి, దీంట్లో పుదీనా, కొత్తిమీర, వాటర్ కూడా వేసేస్తానండి. ఇప్పుడు దీన్ని విజిల్ పెట్టుకుందామండి. ఒక 6-7 విజిల్స్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇంకోండి చూడండి, కిచిడి అయితే రెడీ అయిపోయిందండి. కిచిడి ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కిచిడి అండి, చూస్తారా? ఇది కర్రీ ఉడుకుతుంది. ఇప్పుడు మూత తీసుకొని ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి, విజిల్ అయితే తీసేసాను. ఇది ఇంకా ఎగరాలండి. చూడండి, ఒక 5 నిమిషాలు ఎగిరితే సరిపోతుంది. ఇంకోండి, కూర అయితే అయిపోయింది. ఇలా చికెన్ కర్రీలో ఎప్పుడు వాటర్ అయితే ఉండకూడదండి, బాగా గ్రేవీలాగా ఉండాలి కూర. బాగా వాటర్ అస్సలు ఉండకూడదు, ఎగిరిపోవాలి మొత్తం దగ్గర గంట. ఇలా దగ్గర గంట ఎగిరిపోతే అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నీళ్ళు కింద ఎప్పుడు చికెన్ కర్రీ చేయకూడదు. చూడండి, ఇది కారం చికెన్ కర్రీ, గ్రేవీ. కారం చికెన్ కర్రీ ఓకేనండి. కూర అయితే అయిపోయింది.